ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని సంగమ సమాజమా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. బాగున్నారా? మరి మా యూట్యూబ్ ఛానల్స్ని మీరు చక్కగా వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాము. ఈ సమయంలో ఓ ప్రాముఖ్యమైన మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంతములు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. నా ప్రియ దేవుని జనాంగమా, సంగమా, సమాజమా, నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు దేవాది దేవుడు. నిజమే, దేవుని చేత సృజించబడిన జనం మనం, దేవుని చేత ఎన్నుకోబడిన జనం మనం, దేవుని చేత ప్రత్యేకించబడిన జనం మనం, దేవుని చేత పిలువబడిన జనం మనం, దేవుని సొత్తైన జనం, ఆయన సొత్తైన ప్రజలంగా చెప్పబడుతున్న మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయవలసిన 3 ముఖ్యమైన పనుల గురించి నేను చెప్పి ఈవేళ నేను ముగిస్తాను. నా పేరు పెట్టబడిన నా జనులు మొట్టమొదటిగా తమ్ము తాము తగ్గించుకొని, ప్రియా దేవుని జనాంగమా, ప్రభు అని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావంలో మనం ఉండాలి. మన మాటలు తగ్గాలి, మన ప్రవర్తనలో కూడా తగ్గింపు స్వభావం కనపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర మంచి స్థితి ఉండొచ్చు, మనము మంచి సౌభాగ్యవంతులం కావచ్చు, కానీ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు పాదాల దగ్గర మనం ఉన్నప్పుడు మనలో తగ్గింపు స్వభావం ప్రభువుకి కనపడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభు అని యేసుక్రీస్తు వారు జన్మించిన దినాలలో బెత్లెహేము ప్రాంతంలో పశువుల పాక దగ్గర, పశువుల శాలలో ప్రభు అయిన యేసయ్యను పొత్తుగుడ్డలతో చుట్టి ఆయనని పశువుల తొట్టిలో పరుండబెట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు గొప్పవాళ్ళే, కానీ ఆ జ్ఞానులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ఎత్తుక్కొని నక్షత్రము వారికి దారి చూపించినప్పుడు ఆ నక్షత్రం ద్వారా దారి కనుగొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు బెత్లెహేము దగ్గరకు వచ్చి, పాకలోకి వచ్చి ప్రభు అయిన యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాం. సాగిలపడటం అనగా వాళ్ళను వాళ్ళు తగ్గించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి జ్ఞానులే వాళ్ళను వాళ్ళు తగ్గించుకున్నప్పుడు, అంతటి గొప్పవాళ్ళే వాళ్ళను వాళ్ళు తగ్గించుకున్నప్పుడు, ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నీలో తగ్గింపు స్వభావం ఉందా? నీకున్నటువంటి ధనాన్ని బట్టి, నీకున్నటువంటి అందాన్ని బట్టి, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి విర్రవీగుతున్నావా? ఓ నా ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు డబ్బును చూసి గర్వించేవారు లేకపోలేదు, ఆస్తిని చూసి గర్వించేవారు లేకపోలేదు, జ్ఞానాన్ని చూసి గర్వించేవారు లేకపోలేదు, అందచందాన్ని చూసి గర్వించేవారు కూడా లేకపోలేదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళను వాళ్ళు ఎంతో తగ్గించుకొని ప్రభు అయిన యేసయ్య పాదాల దగ్గర వాళ్ళు సాగిలపడి, వాళ్ళు తెచ్చిన బహుమానముల పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును తీసుకొని వచ్చి యేసయ్యకు బహుమానాలుగా ఇచ్చి యేసయ్యను వాళ్ళు ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, నా ప్రియ దేవుని జనాంగమా, తగ్గింపు స్వభావం మనలో ఉండాలండి. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కావచ్చు, మనం ఎంతో ధనవంతులమైనా కావచ్చు, మనం అధికారులమే కావచ్చు, మనం నాయకులమే కావచ్చు, మనం ఎవరైనా యేసయ్య దగ్గరికి వచ్చేసరికల్లా తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. రెండోదిగా తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ప్రార్థనా పరుడువైనా నీలో తగ్గింపు స్వభావం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి.
ప్రియ దేవుని జనాంగమా, తగ్గింపు స్వభావంతో ప్రార్థిస్తున్నావా? ప్రార్థనలు చేసే వ్యక్తివేనా? ప్రార్థనా జీవితం నీకుందా? ఉదయం లేచిన వెంటనే మోకరించి ప్రార్థించావా? ప్రతిదినము ప్రార్థిస్తున్నావా? ప్రార్థనా పరులతో సహవాసం ఉందా? ప్రార్థనలు జరిగే స్థలాలకు వస్తున్నావా? ప్రార్థనలు జరుపుకుంటున్నటువంటి వారి స్థలాలకు వెళ్ళి ప్రార్థనలలో పాల్గొంటున్నావా? ప్రభుతో స్నేహం చేయటమే ప్రార్థనా జీవితం. ప్రభుతో సహవాసమే ప్రార్థనా జీవితం. ప్రభుతో మాట్లాడటమే ప్రార్థనా జీవితం. కనబడని దేవునితో సహవాసం చేయటమే ప్రార్థనా జీవితం. నా ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో, వారు ఎంతటి గొప్ప అపాయాన్నైనా కూడా వారు తప్పించుకోగలుగుతారు. ఎంతటి గొప్ప కష్టమైనా కూడా వాళ్ళు జయించగలుగుతారు. దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చగలుగుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎంత గొప్ప సేవకుడినైనా నాలో ప్రార్థనా జీవితం లేకపోతే దేవుడు నన్ను మెచ్చడు. నువ్వు ఎంత గొప్ప ఆటగాడువైనా, పాటగాడువైనా, గాయకుడువైనా, ప్రార్థనా పరుడు నువ్వు అవ్వకపోతే దేవుడు నిన్ను మెచ్చడు. నా ప్రియ దేవుని బిడ్డ, కనుక నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. రెండవదిగా ప్రార్థనా పరుడు అవ్వాలి. మూడవదిగా ఆయన వెతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును వెతకగలుగుతున్నావా? ప్రభువును వెతకటం అంటే ఏంటి? దైవ సన్నిధిని వెతుకు, దేవుని మందిరాన్ని వెతుకు. సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుందో, దైవ సన్నిధి గల అభిషేకము గల మందిరం ఎక్కడుందో, దేవుని మాటలు నీకు అందిస్తున్న దైవజనులు ఎక్కడున్నారో వారిని వెతుక్కుంటూ వెళ్ళి దేవుని మందిరములో కూర్చొని దేవుణ్ణి ఆరాధించు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేను పాపములో తిరుగుతున్నప్పుడు, చెడులో మనం ఉన్నప్పుడు, చెడు అలవాట్లు కలిగి మనం ఉన్నప్పుడు, లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు, పరలోకంలో నుండి చూసిన దేవుడు నిన్ను నన్ను వెతుక్కొని పరలోకము నుండి 3 ఆకాశాలు దాటుకొని ఇదిగో దివిని విడిచి భూమికి దిగివచ్చి నిన్ను నన్ను వెతికి మరీ కనుగొని నీ పాపములు నా పాపములు తన భుజముల మీద వేసుకొని కల్వరి కొండ మీద తను సిలువ మీద వేలాడి యేసయ్య రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడే. మనల్ని వెతికాడే, మనల్ని కనుగొన్నాడే. అలనాడు బైబిల్ గ్రంథంలో ఎరుకో పట్టణములో ధనవంతుడైన జక్కైని వెతుక్కుంటూ వచ్చాడే నా యేసయ్య. అలనాడు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని వెతుక్కుంటూ వచ్చాడే నా యేసయ్య. ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను కూడా వెతుక్కుంటూ వచ్చాడు నా ప్రియ దేవుని బిడ్డ. పాపంలో ఉన్నావా? ఇంకా చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నావా? మందు సెంటర్ల దగ్గరికి వెళ్ళి మందు తాగుతున్నావా? లోక సాంగత్యాలతో మునిగిపోయావా? దేవుడు తన సేవకుల ద్వారా, ఈ వాక్యం ద్వారా నీ కోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు నా ప్రియ దేవుని బిడ్డ. ఇస్తావా హృదయంలో చోటు? వస్తావా దేవుని సన్నిధికి? తెరుస్తావా నీ హృదయం అనే ఆలయం? నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతికి నీలో ఉన్న చెడునంతా విడిచిపెట్టి, నీలో ఉన్న అపవిత్రతనంతా విడిచిపెట్టి, నీలో ఉన్న అనాలోచన అంతా విడిచిపెట్టి దేవుని కోసం ఒక ప్రతిష్ఠించబడిన బిడ్డగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధమైన బిడ్డగా, దేవుని కొరకు బ్రతకాలన్న ఆతృత కలిగి వచ్చిన బిడ్డగా నువ్వు జీవిస్తే నీ పాపములన్నీ క్షమిస్తానంటున్నాడు, నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు, నిన్ను బాగు చేస్తానంటున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థలాలలో ఉంచుతానంటున్నాడు. ఆమేన్.